ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. ఇరాన్ అమెరికా యుద్ధం గురించి మనకు తెలుసు. దాదాపు 2 నెలల దాకా సాగింది, 90 రోజుల పైనే సాగింది. ఆ తర్వాత ఎట్టకేలకు ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు ఒప్పుకొని ఆ తర్వాత శాంతి ఒప్పందానికి అడుగులేస్తున్నారు. వాళ్ళు శాంతి ఒప్పందం చేసుకుంటున్నారన్న మాట వినిపించినా కూడా అడపాదడపా ఇంకా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా హార్మోజ్ జలసంధి, అంతర్జాతీయ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరి మధ్య శాంతి ఒప్పందం, అమెరికా ఇరాన్ ప్రధాన దేశాలు, ఈ 2 దేశాల మధ్యనే యుద్ధం జరిగింది కాబట్టి ఈ 2 దేశాల శాంతి ఒప్పందం జరుగుతున్న సమయంలో, అంటే ఈ యుద్ధం మొత్తం సినారియో తీసుకున్నప్పుడు అందరి నోటి వెంట వచ్చిన మాట ఏంటంటే ఈ యుద్ధం మొదలయ్యిందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో అసలైన విలన్ ఎవరయ్యా అంటే ట్రంప్ అని అందరము ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చాం. అయితే ఈ కథలోనే భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతవరకు మనం అనుకున్నట్టు ట్రంప్ కాదు ఇక్కడ విలన్. అసలైన విలన్ ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అతనే అసలైన విలన్. మనము అమెరికా ఇజ్రాయెల్ని వాడుకొనింది ఇరాన్పై యుద్ధం చేయడానికి, ఇజ్రాయెల్ని పావులా వాడింది, పాచికలా వాడుకొనిందని మనం అనుకున్నాం. అయితే ఇరాన్తో యుద్ధం చేయడానికి, ఇరాన్ను అంతమొందించడానికి ఇజ్రాయెలే అమెరికాను పావుగా వాడుకొనిందని ఇప్పుడిప్పుడు మనకు అర్థమవుతోంది. ఏమిటి ఇంత భారీ ట్విస్ట్? ఎలా చూసినా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ కంటే అమెరికా చాలా ధనవంతమైన దేశము, అణు ఆయుధాలు ఉన్న దేశము, ఆ తర్వాత ప్రపంచాన్ని శాసించేటువంటి డాలర్ ఉన్నటువంటి దేశం. మళ్ళీ అలాంటిది అమెరికాను ఇజ్రాయెల్ ఎలా శాసిస్తుంది, ఎలా దాన్ని పాచికలా వాడుతుంది అంటే ఇప్పుడు మనకు కథనం అంతా కూడా అలాగే అనిపిస్తుంది. వాస్తవానికి యుద్ధం ఒక ఘట్టం దాకా వచ్చేంత వరకు ఓకే, అమెరికా పోరాడిన మాట నిజమే, తన సైన్యాన్ని పంపిన మాట నిజమే, ఇజ్రాయెల్ సైనికులతో కలిసి అమెరికా సైనికులు కలిసి ఇరాన్తో పోరాడిన మాట వాస్తవమే. ఇవన్నీ ఏమి అబద్ధాలు కావు. అయితే ఎప్పుడైతే సుప్రీం లీడర్ చనిపోయాడో, కీలక నేతలు చనిపోయారో, ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా పైన ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాయి. ఎందుకు? హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ పట్టు బిగించడంతో ఏ నౌకలు కూడా అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ కదలడానికి వీల్లేని పరిస్థితుల్లోన ప్రపంచంలోన చమురు సంక్షోభం తలెత్తి అన్ని దేశాలు కూడా ద్రవ్యోల్బణంతో అల్లాడిపోయాయి. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పాయి, ఇంకా ఎంతకాలం యుద్ధం చేస్తావయ్యా బాబు, మీ ఇద్దరు యుద్ధం చేసుకుంటుంటే మాకెందుకు ఈ ఇబ్బందులు పడాలి, మేమెందుకు తిప్పలు పడాలి, మాకెందుకు చమురు ఆగిపోవాలి, ఈ యుద్ధాన్ని ఆపాల్సిన బాధ్యత నీదే, ఎందుకంటే నువ్వే మొదలు పెట్టావు కాబట్టి అని అనగానే ట్రంప్కు కూడా కొంచెం కనువిప్పు కలిగింది. పైగా త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఆ ఎన్నికల్లోన మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో కనీసం తాను నిలవాలన్నా, తిరగాలన్నా, మాట్లాడాలన్నా మొట్టమొదట ఈ యుద్ధం నుంచి ఉపశమించడం అనేటువంటిది చాలా ప్రధాన ఇష్యూగా తీసుకొని అతను చాలా మెట్లు దిగొచ్చారు. ఈ ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఈ ఒప్పందంలోన అమెరికా చాలా మెట్లు దిగివచ్చి ఇరాన్తోన శాంతి ఒప్పందం చేసుకుందాం, మనం శాంతి ఒప్పందం చేసుకుందాం అన్నప్పుడు నమ్మనేటువంటి ఇరాన్, మొట్టమొదటి ఇరాన్ నమ్మలేదు. వీళ్ళిద్దరి మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంగా ఉంది. ఇస్లామాబాద్ వేదికగా చాలా సందర్భంలో ఈ 2 దేశాలు కలిచాయి కూడా. అయితే చివరికి కాల్పుల విరమణ అయిపోయింది, ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అనుకున్న సందర్భంలో మరోసారి శాంతి ఒప్పందానికి కలవబోతున్న సమయంలోన ఇక్కడ ఇజ్రాయెల్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. అసలు అమెరికా ఈ ఒప్పందానికి దిగిరావడం అనేటువంటిది ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇజ్రాయెల్ ఏమంటుందంటే మాకు ఇరాన్తో థ్రెట్ ఉంది, ఎప్పటికైనా కానీ ఇరాను, టెహ్రాను ఈ నగరాలు అణు ఆయుధంతో ఉన్నాయి, మన పక్కనే ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని 24 గంటలు కూడా మా పైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇరాన్ను తుదిముట్టించడం. ఎలాగో అమెరికా తోడు వచ్చింది కాబట్టి ఇరాన్ దేశాన్ని ఈ ప్రపంచపటం నుంచి లేపేద్దామని కలలు కనింది ఎవరంటే కనుక ఇజ్రాయెల్. అయితే అమెరికా అధ్యక్షుడు కథను అడ్డం తిప్పడంతో వాళ్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. అందుకోసమే నెతన్యాహు అస్సలు అన్యమనస్కంగా ఉన్నారు. ట్రంప్తో సరిగ్గా మాటలు కూడా మాట్లాడలేదు. అక్కడికి ట్రంప్ అన్నారు, ఒరే పిచ్చివాడా, నీకు అర్థం కావట్లేదు,
ఏమనుకుంటున్నావు నువ్వు? ఇరాన్ అనుకుంటే గనక నీ దేశాన్ని బాంబులేసి లేపేస్తుంది. నీకు అర్థం కావట్లేదు. అనవసరంగా ఆ దేశంతో పెట్టుకోవద్దని హితవు పలికినా కూడా నెతన్యాహు మాట వినలేదు. చివరికి అతను పిచ్చోడు అని కూడా అన్నాడు. ఎవరేమన్నా సరే నా పంత ఇదే అంటున్నాడు నెతన్యాహు. పైగా ఏమన్నారు? మాకు అమెరికాతోనూ సంబంధాలు అక్కర్లేదు, మేము స్వతంత్ర దేశంగా ఎదగలము, వాళ్ళ దయాదాక్షిణ్యాలతో మేము బతకాల్సిన అవసరం కూడా లేదు, మా అవసరాలు వేరు, మా ప్రాధాన్యాలు వేరు, మేము చేయాల్సిన యుద్ధం వేరు, మేము ఇరాన్తో యుద్ధం చేసి తీరాలి, ఆ ఇరాన్ను గాడిలో పెట్టి తీరాలి, దాని దగ్గర ఉన్నటువంటి సైన్య సంపత్తిని అణు సంపత్తిని నాశనం చేసి తీరాల్సింది అని శపథం చేశారు మరి నెతన్యాహు. ఈ కీలకమైనటువంటి పరిణామంలోన ఈ ఒప్పందాన్ని ఎలాగైనా భగ్నం చేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ పన్నింది, భారీ కుట్ర వేసింది. ఒప్పందానికి ఇరాన్ నుంచి ప్రతినిధులు, అమెరికా నుంచి ప్రతినిధులు వీళ్ళిద్దరూ కలుసుకుంటున్న సందర్భంలోన భారీ హత్యకు కుట్ర చేసిందని ఇప్పుడు సమాచారం అందుతోంది. ఇది అంతర్జాతీయంగా చాలా సంచలనం కలిగించేటువంటి విషయం. సో ఇక్కడ ఏంటంటే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగీర్, సో వీళ్ళిద్దరూ కూడా అక్కడ వస్తున్నారు శాంతి ఒప్పందానికి. వీళ్ళిద్దరిని లేపేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ వేసింది, చాలా సీక్రెట్గా స్కెచ్ చేసింది. వీళ్ళిద్దరిని ఎందుకు లేపాలనుకునింది అంటే ఈ శాంతి ఒప్పందంలో వీళ్ళిద్దరే చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి శాంతి ఒప్పందం జరుగుతున్న సమయంలో వీళ్ళిద్దరిని కనుక మనం హతమారిస్తే ఆ ఒప్పందం కాస్త అగ్లిగా మారిపోయి ఇరాన్ కాస్త రెచ్చిపోయి అమెరికా పైన తిరగబడి ఇక ఏ ఒప్పందాలకు ఒప్పుకోము, మళ్ళీ యుద్ధం మొదలు కావాల్సిందే అని ఇరాన్ అంటే ఆ మాట చాలు ఇజ్రాయెల్ వెంటనే రంగంలో దిగేస్తుంది. పైగా ఏంటి, అమెరికా కోపం వచ్చిందనుకోండి, వెంటనే ట్రంప్ ఏమంటారు, ఆహా ఇలా చేస్తారా మీరు, మళ్ళీ యుద్ధం అంటారా, అగో ఇజ్రాయెల్ నెతన్యాహు వెళ్ళు హతమార్చు వాళ్ళని, ఆ మాట అంటే చాలు అమెరికా సాయంతో ఇరాన్ను మొత్తం నాశనం చేద్దామని ఇజ్రాయెల్ కలలు కంటోంది. ఆ కలలు కనడంలో భాగంగానే ఈ భారీగా స్కెచ్ చేసింది. మళ్ళీ ఇంత భారీ స్కెచ్ ఎలా లీక్ అయ్యింది? ఎవరు లీక్ చేశారంటే లీక్ చేసింది మరెవరో కాదు, అమెరికా రహస్య గూఢాచర్య వ్యవస్థ. అమెరికాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని పసిగట్టి వాళ్ళు ఏం చేశారు, ఇరాన్కు ఈ విషయాన్ని చేరవేశారు. మీరు గమనించండి, ఇప్పటిదాకా అమెరికా ఇజ్రాయెల్ సహాయంతో ఇరాన్పై యుద్ధం చేస్తూ వచ్చింది. ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే ఇజ్రాయెల్ని నిలువరించడానికి ఇరాన్తో చేతులు కలుపుతోంది. ఇరాన్తో చేతులు కలుపుతుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే మధ్యప్రాచ్య దేశాల ద్వారా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ద్వారా అది సమాచారాన్ని ఇరాన్కు చేరవేసింది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి, మీ నాయకుల్ని లేపేయడానికి ఇజ్రాయెల్ రెడీగా ఉంది అని. ఈ మాత్రం సులువు చాలు వారు కాస్త కట్టుదిట్టంగా ఉండటానికి, భద్రంగా ఉండటానికి. సో అదేంటి విషయం. అంతర్జాతీయంగా ఎంత భారీ కుట్ర జరగబోతుందో చూసారా. మనం అనుకుంటుంటాం ఏముంది, అమెరికా అధ్యక్షుడు బుద్ధి లేనోడు, ట్రంప్ మొండోడు బండోడు, సో అతను యుద్ధం మొదలుపెట్టాడు కాబట్టి ఇరాన్ ఇలా యుద్ధానికి దిగింది, దేశం ప్రపంచం అంతా అల్లాడిపోతుందని మనం అనుకుంటున్నామే కానీ ట్రంప్ కంటే కూడా దుర్మార్గమైన వ్యక్తి, ట్రంప్ కంటే కూడా అత్యంత హానికరమైనటువంటి రాజకీయాలు చేసే వ్యక్తి మరొకరున్నారు, అతనే నెతన్యాహు. ఆ దేశమే ఇజ్రాయెల్ దేశం. సో మీరు గమనించండి, ఇజ్రాయెల్ చాలా ప్రమాదకరమైనటువంటి దేశం. అది ఇరాన్ అమెరికా మధ్య చిచ్చు రేపి తన పబ్బం గడుపుకోవాలని అది ప్రయత్నిస్తోంది. అది తాజా ఎత్తుగడ. ఇదండి విషయం. దట్స్ ఆల్.